దేవుని నామం స్తోత్రం. మీ అందరికీ నా నిండు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. ముందుగా చిన్న మాట. చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలోకి వెళ్దాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, అందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా. తండ్రి, ఈరోజు నీవు శివులలో పలికిన మాటలు మేము ధ్యానించుచుండగా మీరు నా నోటికి బూరగా ఉండి మీరే నా చేత పలికించమని తండ్రి వివరించే శక్తి నాకు ఇవ్వండి. వాటి అర్థాలు మా హృదయంలో భద్రపరుచుకొని మా మనసులు నీ వైపే త్రిప్పుకొని వినే శక్తి ఇవ్వమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారిని ఎన్ని గంటలకు సిలువేశారో తెలుసా అండి? ఉదయం 9 గంటలకి. ఎందుకంటే ఆ 9 గంటలకి వేసింది అది పాత నిబంధన గ్రంథం ప్రకారం బలి. ఆ 9 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి బలి ఇవ్వాలి. ఆ క్రమ ప్రకారం దేవుణ్ణి 9ంటికి సిలువేశారనమాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయన్ని సిలువేసినప్పుడు పగలు 9 గంటలు అయ్యింది. అదే మార్కు సువార్త 34:7 వచనం ప్రకారం 34:37 3 గంటలకు యేసు ఆయన్ని 3 గంటలకి 3 గంటలకి ఆయన దేవుడికి తన ఆత్మను అప్పగించాడు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 9 గంటలకే ఎందుకు సిలువేశాడు? 3 గంటలకే ఆయన ఎందుకు మరణించాడు? 3 గంటలకే ఒక క్షణం ముందు కాదు, ఒక క్షణం వెనక కాదు. ఎందుకంటే అది తండ్రి అయిన దేవుడు ఆ మరణాన్ని అనుమతించాడు కాబట్టి దీని వెనకాల అద్భుతమైన ప్రవచనం ఉంది. యేసు ప్రభు తన మరణం ద్వారా పస్కా బలి క్రమమును నెరవేర్చడం జరిగింది. అది ఎలాగో చూద్దాం. సంఖ్యాకాండం 28:3 వచనం. ఈ లేఖనం ప్రకారం మరియు మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను బలిగా అర్పించాలి. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దాన్ని అర్పించాలి. ఏ సమయంలో అర్పించాలని ఏమైనా ఉందా? అక్కడ రాయబడలేదు కదా. యూదుల చరిత్రకారుడు జోసిఫస్ అనే ఆయన తన చరిత్రలో ఒకటి రాశాడు. యోధుల చరిత్ర రాసేటప్పుడు ఒకటి రాశాడు. ఏంటంటే ఉదయం 9 గంటలకి ఆయా బలి అర్పించాలి. అది ప్రాతకాల బలి. మధ్యాహ్నం 3 గంటలకి రెండో బలి అర్పించాలి. అందువల్ల యేసు ప్రభుని 9 గంటలకు సిలువేశారు అన్నమాట. అయితే ఇదే కాకుండా ఇంకా బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం.
1-4. పండుగ దినం వచ్చినప్పుడు ఆ, 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 ఆ. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఆ, వారి మీదకి వచ్చాను. ఆ, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సరే, వాళ్ళ ఇది చేస్తూ ఉంటే బయట ఉండేవాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఏమైనా తాగారా, తాగి ఈ రకంగా చేస్తున్నారా అని పేతురుని అడుగుతారు, పేతురు గారిని. అయితే ఆయన మళ్ళీ అదే అధ్యాయం 15వ వచనం, మీరు ఊహించినట్టు వాళ్ళు మత్తులు కారు, ప్రొద్దుపడిచి ఒక జామైనా కాలేదు. చాలు చాలమ్మా. ఒక జామ్ అంటే మనకి తెలుగులో జామ్ అని ఉంది, అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే దిస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్, ఇట్స్ ఓన్లీ 9 in the morning. అంటే ఉదయం 9 అయ్యింది, 9 గంటలకు ఎవరు తాగుతారు మందు, అది మందు కాదు అని చెప్తారనమాట. అయితే ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించాడు. ఆ సమయంలోనే ఎందుకు కుమ్మరించాడంటే ఉదయం 9 గంటలకి బలి జరుగుతుంది. ఆ బలి టైము ఉదయం 9 కనుక ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు కనుక అపోస్తుల కార్యం 3 అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా, ఏంటమ్మా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన బాగు చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్తున్నారు, 3 గంటలకు ఎందుకు వెళ్తున్నారు, దేవాలయంలోకి 3 గంటలకే ఎందుకు వెళ్తున్నారు అంటే, అక్కడ 3 గంటలకి ఆ సమయంలో రెండవ బలి జరుగుద్ది. ఆ రెండవ బలి జరిగినప్పుడు అప్పుడు అందరూ యూదులైన వారందరూ కూడా ఎవరైనా సరే ఎక్కడున్నా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి కంపల్సరీ ప్రేయర్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. ఎందుకంటే బలి జరిగేటప్పుడు ఏ యూదుడు కూడా ఒంటరిగా ఉండడు, మామూలుగా ప్రార్థన చేయకుండా ఉండరు అనమాట. అది అందుకని ఈ బలి కార్యక్రమం యేసు ప్రభు వారు కూడా దాన్ని సాధించారనమాట. ఎందుకంటే యేసు ప్రభు 9 గంటలకే సెలువు ఎక్కిందా, మధ్యాహ్నం మళ్ళీ 3 ఎందుకు మరణించాడంటే, ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కార్యక్రమం ఆయన అర్పణ 9 ఆయన ఎక్కినప్పుడు మొదటి బలి, 3 ఆయన చనిపోయినప్పుడు రెండో బలి. ఈ కార్యక్రమాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు. అదే కాకుండా యాజక ధర్మం కూడా నెరవేర్తించాడు. యాజక ధర్మం అంటే 9 గంటలకు మొదట బలి అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేస్తారు, యాజకుడు ప్రార్థన చేయాలి కంపల్సరీ. ఆ ప్రార్థన ఏంటి, ఆ ప్రార్థన లూకాసు వార్త 23:34, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆగండి. ఆయన తండ్రి అయిన దేవుడికి, తండ్రి వీరేమి చేయుచున్నారో గనక వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అని మొదటి ప్రార్థన 9 గంటలకి. మళ్ళీ 3 గంటలకి మత్తయి సువార్త 27:46,
ఇంచుమించు 3 గంటలకి యేసు ఏమని గెగ్గరగా కేకవేసి, తండ్రి తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి మళ్ళీ చివరి ప్రార్థన చేశాడనమాట. చివరి ప్రార్థన చేసి యాజక ధర్మాన్ని కూడా నిర్వర్తించాడు. అయితే మరి నేను చెప్పవలసిన మాట మొదటి మాట కాబట్టి లోకసువార్త 23:34 ప్రకారం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి. క్షమించడం అంటే దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ. ప్రేమ లేకుండా క్షమించగలమా? పొరపాటును కూడా క్షమించం. ఆ ప్రేమ అన్కండిషనల్ ప్రేమ అంటే సరిహద్దులు లేని, హద్దులు లేని ప్రేమ. ఆయన ఎంత చిత్రవద అనిపిస్తున్నాడంటే, భూమి వలె ఆయన చర్మం దున్నబడింది, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, విపరీతంగా రక్తం కారిపోతుంది. అయినా ఆయన కిందకు చూసేటప్పటికి వీళ్ళందరూ ఆయన అంగీ కోసం చీట్లు వేసుకుంటున్నారు. ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు అని. వాళ్ళ బాధ. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు యూదుల రాజు అంటగా, దిగిరా, మమ్మల్ని కాపాడు, నువ్వు నిన్ను రక్షించుకో అని గేలి చేస్తున్నారు. ఒకళ్ళు క్యాండ్రించి ఉమ్మొస్తున్నారు. అయితే అప్పుడు ఆయన వాళ్ళ వంక చూసి, మామూలుగా అయితే దేవుడు వాళ్ళందరినీ ఒక్క క్షణంలో బూడి చేయగలడు. కానీ ఆయన బూడి చేయడానికి రాలేదుగా. మన పాపాలను క్షమించడానికి వచ్చాడు కాబట్టి, బలి జరగాలి కాబట్టి ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అంట. అయితే మరి మన లోకంలో ఇలాంటి ప్రేమ ఉందా? ఎక్కడైనా కనపడుద్దా అంటే అసాధ్యమే. తల్లిదండ్రులకి కొడుకులకి ప్రేమ ఉందా? ఉంది. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి? మేము మిమ్మల్ని కన్నాం కాబట్టి ముసలితనంలో మీరు మమ్మల్ని చూడాలి. అదే భార్యాభర్తల మధ్య ప్రేమ కండిషన్ ఉందా? ఉంది. జీవితాంతం నువ్వు బ్రతుకుండేదాకా నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు నా తోడుగా ఉండాలి. అదే అన్నదమ్ముల మధ్య ప్రేమ కండిషన్ ఉందా? ఉంది. ఎందుకు? కనీసం పెళ్ళయ్యేదాకన్నా కలిసి ఉందాం, తర్వాత ఎట్టా కుదరదు. ఎందుకంటే వస్తారు కదా. ఇక ఆల్దారన్నా మనం అప్పుడు వరకన్నా కలిసి ఉందామని చెప్పేసి అదొక కండిషన్. అయితే దేవుని ప్రేమకి ఏ కండిషన్ లేదు. కండిషనల్ లేని ప్రేమ, అన్కండిషనల్. ఎందుకంటే ఆయన అంత చిత్రవద అనిపిస్తా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి అని క్షమించే అంత ప్రేమ మన దగ్గర ఉందంటే లేదు. సరే, మత్తయి సువార్త 5:44, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేయుడి. సాధ్యమా? మనకు సాధ్యమా? మనకైతే అసాధ్యం. అసలు మనం ఎవరు కుమారులు కుమార్తెలాగా ఉండాలనుకుంటున్నాం? దేవుడి కుమారులు కుమార్తెలైతే మనల్ని తిట్టేవారు మన శత్రువుల్ని ప్రేమించాలి. మనం ప్రేమిస్తామా శత్రువుల్ని? కనీసం వాళ్ళు ఎదురుపడితే అని ఊసి. ఎందుకంటే మనలో దేవుడు లేడు కాబట్టి. ఉంటే అట చెయ్యం. అప్పుడు కనీసం మనకు శత్రువును ప్రేమించడం కాదు కదా, వాళ్ళతో కనీసం వాళ్ళని మన ప్రార్థనా సమయంలో వాళ్ళ మార్చు దేవుడా అని ప్రార్థన చేయటం కూడా మనకు తెలియదు. అవసరమైతే వాళ్ళని శిక్షించు అని అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి అన్న. రోమా 12:14, మిమ్మును హింసించు వారిని
దీవించుడి, దీవించండి కానీ శపించవద్దు. ఇదేంటి? హింస పెట్టేవారిని కూడా దీవించమని చెప్తున్నాడు ఈయన. అది ఎలా జరుగుద్ది? సాధ్యమా? హ్మ్? హింసకు ప్రతిహింస చేయాలి కదా. మనల్ని కొడితే మనం ఊరుకుంటావా? కొట్టినాయన అంటే ఊరుకుంటావా? కొట్టినాయన అంటావా? తిరగబడి కొడతాం. అదే తిట్టేవారిని తిట్టకుండా ఉంటావా? ఓ 2 ఆకులు ఎక్కువే తిడతాం. ఎందుకని? మనలో సంపూర్ణమైన దైవభక్తి లేదు గనక. అదే దైవభక్తి ఉంటే, సంపూర్ణమైన విశ్వాసం ఉంటే, ఒకవేళ వాళ్ళు కొడతారు అనుకున్నప్పుడు మనం పక్కెళ్ళిపోతాం. తిడతారు అనుకుంటే పక్కెళ్ళిపోతాం. అది సాధ్యం కాదు. తిడుతున్నారు, అప్పుడు అంటాం, తండ్రి నీ చిత్తం, నీకే స్తోత్రం నాయన. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పెద్ద పదాలు వాడతాం, ఎవరికి తెలియని పదాలు వాడతాం. కానీ శత్రువుని ప్రేమించండి, మా శత్రువులు మార్చునాయనా అని ఒక్క పదం ఒక్కసారి కూడా అనం. ఎందుకంటే శత్రువు నాశనమే మనకు కావాలి. అది అసలు ఇది సాధ్యమా అసాధ్యమా అంటే అసాధ్యమేమీ కాదు, సాధ్యమే. ఎలా సాధ్యం? 1 తిమోతి 13:1, 1:13, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకని? ఆయన యేసు ప్రభు బలపరిస్తే మనలో ఆయనే ఉంటాడు కాబట్టి మనం శత్రువులనైనా ఎవరినైనా ప్రేమిస్తాము. ఎంత తప్పు చేసిన వాళ్ళనైనా సరే క్షమిస్తాం. ఎందుకు? మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే అది దేవునికి కృతజ్ఞులై ఉంటాము కనుక మనం ప్రేమించగలుగుతాం. అయితే ఇలా ఉండటం వల్ల మనకేంటి లాభం? శత్రువుని ప్రేమిస్తాం, సరే, దేవుడు చెప్పినట్టే ప్రేమిస్తాం. ప్రేమిస్తే మనకేమన్నా లాభం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది ఎలా అంటే 1 పేతురు 3:9, 3వ అధ్యాయం 9వ వచనం. తల్లి 1 పేతురు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక మీరు కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించుడి. మనం దేనికోసం పిలువబడ్డాం? అందరం వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాం, బాగుంది. మనలో ఇది ఉందా? మనం పిలువబడిన ఆశీర్వాదం ఉందా? ఉంటే అది ఎవరికారే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళదొకళ్ళు చెప్పేది కాదు ఇది. మనం ఆశీర్వాదానికి పిలువబడితే దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆమె పెద్ద మూట పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉందంట. వెళ్తూ ఉంటుంటే దేవుడు ఎదురుపడి, అమ్మా ఏంటమ్మా ఇది, నువ్వెందుకమ్మా ఈ మూట మోస్తున్నావు? అయ్యా, నేను నిన్ను కొలుస్తున్నాను, నీ శ్రమల్లో కొంత భాగం నేను తీసుకుందామని నేను ఈ మూట నీకెందుకమ్మా, నేను పడ్డా కదా శ్రమ, ఇంత శ్రమ పడినా సరే నీకెందుకమ్మా, మళ్ళీ నువ్వు మోయటం ఎందుకమ్మా, ఆ భారం నా మీద వేసి నన్ను వెంబడించు తల్లి అన్నాడు. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆమె వల్ల కాల. ఎందుకని? అది సాధ్యం కాదు కాబట్టి. ఇప్పుడు మనలో మనం ఉంటాం, మన ఇంట్లోనో పక్కనో ఎక్కడో గొడవ జరుగుద్ది. గొడవ జరిగిన తర్వాత ఆ ఏదన్నా ఒక పదం తప్పు దొర్లితే ఆ పదాన్ని పట్టుకుని మనం అలాడుతూ ఉంటాం. నువ్వు అట్టన్నావు, నువ్వు అట్టన్నావు, నువ్వు అట్టన్నావు, నువ్వు అట్టన్నావు. దానివల్ల ఏమవుద్ది?
గొడవ పెద్దదైపోద్ది. పెద్దయిపోయి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి. దానివల్ల అదే ఆ మాట అన్న తర్వాత అక్కడ విడిచిపెట్టేస్తే ఏమైనా ఉంటుందా? అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది మనకి సాధ్యం కాదు. ఏంటంటే మనమేంటి మనమేంటి మనకి కక్ష తీరాలి, ఎదటోని బాధ పెట్టాలి. ఎంత కఠినమైనా సరే, మనం ఎంత నరకం చూస్తున్నామో ఆ మాట వల్ల మనం ఏమైనా బాధపడితే మనకు అంత డబల్ పెట్టాలి. తక్కువ పెడితే మనం ఎక్కడ తక్కువ అయిపోతాము అని. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ భారం మొత్తం నా మీద వెయ్యమ్మా, నాకెయ్యమ్మా, నీకెందుకు, నా మీద పడే, నా మీద పడేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. మనం అట్టున్నాం. అప్పుడు చూస్తాడు దేవుడు, చూస్తాడు. చూసి 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 నీ కర్మ నువ్వు అనుభవించు. అప్పుడేమవుద్ది? గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకుని చస్తూ ఉంటారు. అట్ట అయితే ఇంకో సంగతి, 1 పేతురు 2:20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి అది హితమగును. ఆగమ్మా, తప్పు చేసి మనం తన్నులు తిన్నామనుకో, నువ్వు తప్పు చేసి తన్నులు తిన్నావురా అంటారు. అదే తప్పు చేయకుండా నువ్వు మేలు చేసి నిన్ను బాధ పెట్టారనుకో, నువ్వే తండ్రి నేను చేసింది ఇదయ్యా, చూడు నాయన బాధ పెడుతున్నారు నాయన తండ్రి అని నువ్వు ఆయన మొర్ర పెట్టుకున్నావు అనుకో, పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడంటే, నా బిడ్డ తప్పు చేయకపోయినా వీళ్ళు నిందిస్తున్నారు, ఇతన్ని నేను సంతోషపరచాలని చెప్పేసి ఆయన భావిస్తాడు. అయితే ఇందుకు మీరు పిలువబడితే కానీ క్రీస్తుకు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఇంచిపోయాను. యేసు ప్రభువారు మనకి మాదిరిగా ఉంచటానికి ఆయన అడుగు జాడలు వేసి వెళ్ళిపోయాడు. ఏమని? సిలువ కొట్టబడి, తిట్టిన వాళ్ళని తిట్టకుండా, దూషించిన వారిని దూషించకుండా ఆయన ఈ మాదిరికర జీవితం జీవించాలని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఆయన పాపము చేయలా, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు యూదుల ఆచార ప్రకారం సిలువ వేసేవారు మెడలో ఒకళ్ళు సిలువ వేయాల్సి వస్తే వాళ్ళని హింసించి తీసుకెళ్ళేటప్పుడు, సిలువ మోసుకెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు ఆ మెడలో బోర్డు వేస్తారు. ఏమనంటే వాడు ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పుని రాస్తారు. అయితే యేసు ప్రభు వారి మెడలో బోర్డు వేసారా? వేయలా. ఎందుకని? ఆయనకి ఏ దోషము లేదు, ఆయనలో ఏ తప్పు ఎవరికి కనపడలా. అయినా ఆయన ఏ పాపం చేయకపోయినా ఆయన శిక్షించబడ్డాడు. మన దోషములకై ఆయన శిక్షింపబడ్డాడు. ఆయన కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఇంకా చాలా రోగగ్రస్తుల్ని బాగు చేశాడే కానీ ఎవరిని కూడా బాధ పెట్టలా. అయినా సరే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన దూషించబడి దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, దేవుడు నన్ను కొడితే మీరు ఊరుకొనరా, మిమ్మల్ని నాశనం చేసేస్తానంటే చేయగలరా? వాళ్ళు కొట్టగలుగుతారా? అసలు ఏమైనా చేయగలుగుతారా? అయినా సరే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆయన శిక్షించడానికి శక్తి లేదా? ఉంది. మరి ఎందుకు? మన పాప దోషములు పరిహరించబడాలి అంటే ఆయన శిలువ మరణం జరగాలి.
అందుకనే ఏ పాపము లేని దైవ కుమారునికి బలి జరిగితే తప్ప మన పాపదోషములు పోవు. అంతకుముందు రెండుసార్లు మామూలుగా మా అందరినీ సంహరించాడు దేవుడు. ఒకసారి నీటి ద్వారా, ఒకసారి అగ్ని ద్వారా. అయితే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ పాపాలు నేను ఎంత చేసినా నా స్వరక్తం చేత నా సొంత పోలికలతో నేను సృష్టించుకున్నాను. అయినా వీళ్ళు నన్ను గుర్తెరగకుండా పాపంలోనే పడిపోతున్నారు. అందుకని వీళ్ళు కనీసం నా నా రక్తం చిందించైనా సరే వీళ్ళ పాపాలని కడిగేసి వీళ్ళని పవిత్రులుగా చేయాలని ఆయన సంకల్పం. అందుకనే అన్నీ వదిలేసుకొని ఆయన రిక్తుడై ఏమి లేనివాడై శిలువ మరణానికి అప్పగింపబడాడు. అయితే ఆయన ఎందుకు ఈ శిక్షణ అనుభవించాడంటే మన పాపదోషములు మొత్తం పరిహరింపబడాలి, ఏ పాపము లేని దైవ కుమారుని బలి జరగాలి. అయితే అందుకని ఆయన ఆ శిలువలో బలియాగం కాబడ్డాడు. ఆయన పాప పరిహారములకై బలి కోరల, ఆయన బలి కాబడ్డాడు. ఎందుకంటే ఇతర దేవుళ్ళైతే నైవేద్యాలు బలులు అయించి ఇది చేసుకుంటారు, కానీ వాటి వల్ల ఉపయోగం ఉందంటే లేదు. కానీ దేవుడు బలి అయితేనే అది నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. హల్లెలూయా. ఆయన మనం సంపూర్ణంగా ఆయనను ఆహ్వానిస్తే మన జెహ్వా బలి, జెహ్వా అంటే ఏంటి తెలుసా? నాలుక. మన అన్ని కార్యాలకి అదే కారణం. మాట ఎటైనా తిప్పగలదు, ఏదైనా చేయగలదు. అవును ఉండది లేనట్టు, లేనిది ఉండట్టు చేయగలదు. అయితే ఆయన ఆ నాలుకని ఆయన మనలో ఉంటే ఎవరైనా మనల్ని తిట్టారనుకో మనం తిట్టం, తండ్రి నీకే స్తోత్రం అంటాం. ఎవరైనా కొట్టారనుకో భరించి బయటకు వచ్చేసి తండ్రి నీకే స్తోత్రం అంటాం. ఎప్పుడూ కూడా మన ఆయనకి జెహ్వా బలి, ఆయనకి మన నాలుక బలిచ్చేసాం కాబట్టి మన నోటిన బూతులు కానీ తిట్లు కానీ శాపనార్థాలు కానీ ఇంకా ఏవి రావు. అయితే మనం ఇలా ఉండగలుగుతామా అంటే పొరపాటును కూడా ఉండలేం. మనం దేవునికి మన ఆత్మని మన మనసుని సమర్పించుకుంటే అప్పుడు నీ కుటుంబానికి ఈ లోకానికి మంచే జరుగుద్ది. అయితే విస్తారమైన మాటల వల్ల దోషం ఉంది. దేనివల్ల విస్తారమైన మాటలంటే ఈ నాలుగు చేసే మాటలే. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ, ఈ ఇంటికాడ ఆ ఇంటికాడ, ఒక్కట కాదు, ఆ ఇంటి మీద ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీద ఆ ఇంటి మీదకి నిప్పులు తగలబెట్టేస్తూ ఉంటుంది. అయితే మనలో దేవుడు ఉంటే ఈ నాలుక అట్టంటి చాడీలు చెప్పదు. ఏం చేస్తామంటే ఎప్పుడు దేవుడి గురించే ప్రార్థన చేస్తాం. అయితే ఇలా చెయ్యాలంటే, ఇలా చేస్తే మనకేంటి లాభం? మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒక నూతన క్రియ జరుగుద్ది. నూతన క్రియ అంటే నీ జీవితం మారద్దు, నీ బతుకు మారుద్ది, నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నిన్ను చూసి నీ కుటుంబం మారుద్ది, చుట్టుపక్కల వాళ్ళు మారుతారు, దానివల్ల ఊరు మారుద్ది, దానివల్ల దేశం మారుద్ది.
నీ దేవుణ్ణి నీవు సక్రమంగా ఆరాధిస్తే, నీ నాలుకను నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇవన్నీ జరుగుద్ది. ఈ నూతన క్రియ జరగాలి అంటే మనం ఈ నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే ఇంకొక మాట, యేసు ప్రభు నేను నూతన క్రియలు చేస్తానయ్యా మీరు మారండి అంటే మనం మారతామా? మారం. ఏం చేస్తాం? ఎంతవరకు మనం ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు, ఇక్కడ ఉన్నప్పుడు స్తోత్రం నాయన, అవునయ్యా అవునయ్యా అంట గుమ్మం దాటి వెళ్ళంగానే మొదలెత్తాం. అది అట్టా ఇది ఎట్ట ఇదా, దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంది. మన జీవితం మారద్దా? మారదు. మన జీవితం మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్లస్ మన అవసరం ఏదైనా ఉందంటే మనం దేవుణ్ణి ఎలా అడగాలి? చిన్న టెక్నిక్ చెప్తా మీకు. మనం పద్దాక ప్రార్థన చేయవసరం. మనం మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతానే నాకు అసలే భయం. నలుగురిలో మామూలుగా అయితే బయట ఎట్టయినా మాట్లాడగలుగుతాం, ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నా వల్ల కాదు, అది దడ. అయితే నేను అనుకుంటా ఉండా లోపల, తండ్రి నువ్వేనైనా నన్ను నాలో ఉండి నువ్వు మాట్లాడించునైనా, కార్యం జరిగించునైనా, కార్యం జరిగించినైనా, స్తోత్రం అయినా స్తోత్రం నేను అనుకుంటాను ఉంటాను. నేను ఇప్పుడు మీకు ఇన్ని చెప్పినా నేను మరి అదే అనుకుంటున్నాను నేను. అందుకని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీకు. మనకి ఏదైనా కార్యం జరగాలి అంటే మీరు ఏ పనన్నా చేయండి, నిద్రపోండి, నిద్రలో కూడా స్తోత్రం నాయన, కార్యం జరిగించునాయన, నాయన పలానా అవసరం, ఆ అవసరం గురించి ప్రార్థన, తండ్రి మీరు చేయండి, మీరు చేయగలరు, మీ వల్ల వద్దు నాన్న. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? నానా పప్ప అంటే ఫస్ట్ అనుకుంటాం, లేదే వెళ్ళరా డబ్బులు లేవంటాం. ఆడు పద్దాక వచ్చి తండ్రి నానా పప్ప నాన్న అంటే ఏం చేస్తాం? ఆ గోల పడలేక సర్లే కానీరా అంట. అప్పుడు దేవుడు కూడా ఏంటంటే ఆయన స్తుతిస్తే దేవుడు కూడా చూస్తాడు. ఫస్ట్ నీది అన్నట్టే ఉంటాడు, వింటాడా? ఆయన వింటానే ఉంటాడు. అసలు ఎంతసేపు వీళ్ళు అడుగుతారా అని ఆయన కార్యాలని లేట్ చేస్తాడు. అప్పుడు నీలో ఇసుగు వచ్చిందనుకో, సాతాను ఏం చేస్తుంది? అడిగించాలి కానీ వేరే మార్గం చూడండి. నువ్వు అది కాకుండా నువ్వు దేవుడి మీదే మనసు లగ్నం చేసుకుని, తండ్రి నాకు ఈ పని కావాలనైనా చెయ్యి నాయన అంటే కంపల్సరీ ఆ పని జరుగుద్ది. చేయటం లేట్ అవ్వవచ్చేమో కానీ కార్యం మాత్రం కంపల్సరీ జరుగుద్ది. ఇది 100% నిజం. అయితే ఇదంతా జరగాలి అంటే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎలా ఉన్నా, నీలో ప్రతి క్షణం దేవుడు స్తోత్రమే మెలగాలి. అది మెలిగితే గనక ఆ పదం గన నీలోనే వస్తే అప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. కనుక నేను ఒక చిన్న వచనం పాడేసి నేను ముగిచ్చేస్తాను. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే,
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆయన హల్లెలూయా. నూతన క్రియలు చేయాలంటే ఆయన నూతన క్రియ చేస్తే ఎడారిలో ఉన్నా సరే సుఖంగానే ఉంటాం. నీ అరణ్య రోదన ఎవరూ నా మాట ఇంట్లా, ఎవరూ నన్ను పట్టించుకోవట్లా, నేను బాధలో ఉన్నా, ఎవరూ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, నీ మనసు సరిగ్గా ఉంటే నేను ఉండానుకమ్మా, ఆగు ఆగు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను ఉండాగా, నీకే బాధ చెప్పు, నేను తీరుస్తాగా అని అంట. కానీ మనం అలా ఉండగలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని నా స్తోత్రం. మీ అందరికీ నా నిండు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దయచేసి ఏదైనా తప్పులుంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను.